వెల్కమ్ టు ఆర్ఎంకే ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి పరిసరాల విజ్ఞానంలో ఉన్న సెమ్ 1 మరియు సెమ్ 2లో ఏమేమి పాఠాలు ఉన్నాయనేది చూద్దాము. అంతేకాకుండా 6th, 7th, 8th సైన్స్, సోషల్లో కూడా ఏమేమి పాఠాలు ఉన్నాయన్నది చూద్దాము. ఫస్ట్ థర్డ్ క్లాస్కి వచ్చేసి సెమ్ 1లో 1 ఆనందమైన కుటుంబం, 2 మన చుట్టూ ఉన్న మొక్కలు, 3 మన చుట్టూ ఉన్న జంతువులు, 4 మన శరీరం, 5 ఆహారం ఆరోగ్యం, 6 నీరు ప్రకృతి వరం. ఇంక సెమ్ 2కి వచ్చేసరికి 7 మన ఇల్లు, 8 ఊరికి పోదాం, 9 మాట్లాడుకుందాం, 10 ఆటలు వినోదం, 11 దిక్కులు మూలలు. ఇవి సెమ్ 1 మరియు సెమ్ 2 థర్డ్ క్లాస్ పరిసరాల విజ్ఞానంలో పాఠాలుగా ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ పరిసరాల విజ్ఞానానికి వచ్చేసరికి సెమ్ 1లో 1 కుటుంబం, 2 హరిత ప్రపంచం, 3 మన చుట్టూ ఉన్న జంతువులు, 4 జ్ఞానేంద్రియాలు, 5 మనం తినే ఆహారం, 6 నీరు. ఇవి సెమ్ 1లో పాఠాలుగా ఉన్నాయి. నెక్స్ట్ సెమ్ 2కి వచ్చేసరికి 7 వృత్తులు మరియు సేవలు, 8 రవాణా, 9 సమాచార ప్రసారం, 10 చూసి వద్దాం, 11 మనం ఎక్కడ ఉన్నాం. ఇవి ఫోర్త్ క్లాస్ పరిసరాల విజ్ఞానం సెమ్ 1 మరియు సెమ్ 2లో పాఠాలుగా ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ చూద్దాం. ఫిఫ్త్ క్లాస్ పరిసరాల విజ్ఞానం సెమ్ 1కి వచ్చేసరికి 1 ప్రజలు వలసలు, 2 వాతావరణ మార్పు, 3 మనం ధరించే దుస్తులు, 4 మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం, 5 వ్యవసాయం, 6 నీరు ఎంతో విలువైనది. ఇవి సెమ్ 1లో పాఠాలుగా ఉన్నాయి. నెక్స్ట్ సెమ్ 2కి వచ్చేసరికి 7 మనకు ఎవరు సేవ చేస్తారు, 8 ప్రపంచాన్ని చూసి వద్దాం, 9 ప్రమాదాలు ప్రథమ చికిత్స, 10 భారత స్వాతంత్రోద్యమం, 11 అవని నుండి అంతరిక్షానికి. ఇవి సెమ్ 2లో పాఠాలుగా ఉన్నాయి. ఇది ఫిఫ్త్ క్లాస్ పరిసరాల విజ్ఞానం సెమ్ 1 మరియు సెమ్ 2లో ఉన్న పాఠాలు. నెక్స్ట్ ఇప్పుడు సిక్స్త్ క్లాస్ సైన్స్ చూద్దాం. సిక్స్త్ క్లాస్ సైన్స్ సెమ్ 1కి వచ్చేసరికి 1 ఆహారంలోని అంశాలు, 2 పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట, 3 పదార్థాలను వేరు చేయుట, 4 మొక్కల గురించి తెలుసుకోవడం, 5 శరీర కదలికలు, 6 సజీవులు, లక్షణాలు మరియు ఆవాసాలు. ఇక సెమ్ 2కి వచ్చేసరికి 7 చలనం మరియు దూరాల కొలతలు, 8 కాంతి, నీడలు మరియు పరావర్తనాలు, 9 విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు, 10 అయస్కాంతాలతో సరదాలు, 11 మన చుట్టూ ఉన్న గాలి. ఇవి సిక్స్త్ క్లాస్ సైన్స్ సెమ్ 1 మరియు సెమ్ 2లో ఉన్న పాఠాలు. నెక్స్ట్ ఇంకా సిక్స్త్ సోషల్ వచ్చేసరికి సెమ్ 1లో 1 సౌర కుటుంబంలో మన భూమి, 2 గ్లోబు భూమికి నమూనా, 3 పటములు, 4 ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు, 5 సంచార జీవనం నుండి స్థిర జీవనం, 6 తొలి నాగరికతలు. ఈ 6 పాఠాలు సిక్స్త్ క్లాస్ సెమ్ 1లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. నెక్స్ట్ సెమ్ 2కి వచ్చేసరికి సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం, 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు, 9 ప్రభుత్వం, 10 స్థానిక స్వపరిపాలన, 11 భారతీయ సంస్కృతి, భాషలు మరియు మతాలు, 12 సమానత్వం వైపు. ఇవి సిక్స్త్ క్లాస్ సెమ్ 1 మరియు సెమ్ 2 సోషల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇప్పుడు సెవెంత్ క్లాస్ సైన్స్ సెమ్ 1 మరియు సెమ్ 2 చూద్దాం. ఇక సెవెంత్ క్లాస్ సైన్స్ సెమ్ 1కి వచ్చేసరికి 1 మొక్కల్లో పోషణ, 2 జంతువుల్లో పోషణ, 3 ఉష్ణం, 4 ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు, 5 భౌతిక మరియు రసాయనిక మార్పులు, 6 జీవుల్లో శ్వాసక్రియ, 7 మొక్కలు మరియు జంతువుల్లో రవాణా. ఇవి సెమ్ 1లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇప్పుడు సెవెంత్ క్లాస్ సైన్స్ సెమ్ 2లో పాఠ్యాంశాలు ఏంటో చూద్దాం. సెవెంత్ క్లాస్ సైన్స్ సెమ్ 2కి వచ్చేసరికి 8 మొక్కల్లో ప్రత్యుత్పత్తి, 9 చలనం మరియు కాలం, 10 విద్యుత్ ప్రవాహం మరియు దాని ప్రభావాలు, 11 కాంతి, 12 అడవులు మన జీవనాధారం, 13 మురుగునీటి కథ. ఇవి సెమ్ 1, సెమ్ 2 సెవెంత్ క్లాస్ సైన్స్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇప్పుడు సెవెంత్ క్లాస్ సోషల్లో ఏమేమి పాఠ్యాంశాలు ఉన్నాయనేది చూద్దాం. సెవెంత్ క్లాస్ సోషల్ సెమ్ 1కి వచ్చేసరికి 1 విశ్వం మరియు భూమి, 2 అడవులు, 3 పటాల ద్వారా అధ్యయనం, 4 ఢిల్లీ సుల్తాన్లు, 5 కాకతీయ రాజ్యం,
6 విజయనగర సామ్రాజ్యం. ఇవి సెమ్ 1లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. 7th క్లాస్ సోషల్. ఇక 7th క్లాస్ సోషల్ సెమ్ 2లో పాఠ్యాంశాలు ఏంటో చూద్దాం. 7th క్లాస్ సోషల్ సెమ్ 2లో పాఠ్యాంశాలు 7 మొఘల్ సామ్రాజ్యం, 8 భక్తి సూఫీ, 9 భారత రాజ్యాంగం పరిచయం, 10 రాష్ట్ర ప్రభుత్వం, 11 రహదారి భద్రత, 12 మన పరిసరాల్లో ఉన్న మార్కెట్లు, 13 ప్రపంచ పరివర్తనలో మహిళలు. ఇది సెమ్ 2 సోషల్ 7th ఉన్న పాఠ్యాంశాలు. ఇక 8th క్లాస్కి వచ్చేసరికి సైన్స్ అనేది బయాలజీ మరియు ఫిజిక్స్గా ఉంటుంది కదా. అలా 8th క్లాస్ బయాలజీలో సెమ్ 1లో ఏమేమి పాఠ్యాంశాలు ఉన్నాయో చూద్దాం. 1 కణం నిర్మాణం విధులు, 2 సూక్ష్మజీవులు స్నేహితులు శత్రువులు, 3 పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు, 4 జంతువుల్లో ప్రత్యుత్పత్తి. ఇవి బయాలజీ సెమ్ 1లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇక బయాలజీ సెమ్ 2లో పాఠ్యాంశాలుగా కౌమార దశ 5, 6 మొక్కలు జంతువుల సంరక్షణ, 7 వాయు జల కాలుష్యం. ఇవి సెమ్ 2 బయాలజీ 8th క్లాస్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇక 8th క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి సెమ్ 1లో ఏమేమి పాఠ్యాంశాలు ఉన్నాయో చూద్దాం. ఇక 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ సెమ్ 1కి వచ్చేసరికి 1 బలం పీడనం, 2 ఘర్షణ, 3 నేలబొగ్గు పెట్రోలియం, 4 కృత్రిమ దారాలు ప్లాస్టిక్లు, 5 ధ్వని, 6 పదార్థాలు లోహాలు అలోహాలు. ఇవి సెమ్ 1లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇక సెమ్ 2కి వచ్చేసరికి 7 కాంతి, 8 విద్యుత్ ప్రవాహం రసాయనిక ఫలితం, 9 కొన్ని సహజ దృగ్విషయాలు, 10 దహనము జ్వాల. ఇవి సెమ్ 2లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇది 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ సెమ్ 1 మరియు సెమ్ 2లో ఉన్న పాఠ్యాంశాలు. 8th క్లాస్ సెమ్ 2లో ఇంకొక పాఠ్యాంశం ఉందండి ఫిజికల్ సైన్స్. అది నక్షత్రాలు సౌర కుటుంబం. నెక్స్ట్ 8th క్లాస్ సోషల్ జాగ్రఫీలో ఏమేమి పాఠాలు ఉన్నాయో చూద్దాం. అందులో సెమ్ 1కి వచ్చేసి 1 వనరులు, 2 భూమి నేల నీరు వృక్ష సంపద వన్యప్రాణులు, 3 ఖనిజాలు శక్తి వనరులు. ఇవి సెమ్ 1లో 3 పాఠ్యాంశాలుగా ఉన్నాయి 8th క్లాస్ జాగ్రఫీ సోషల్. అలాగే సెమ్ 2కి వచ్చేసరికి 4 వ్యవసాయం, 5 పరిశ్రమలు, 6 మానవ వనరులు. ఇవి సెమ్ 2లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి 8th క్లాస్ సోషల్ జాగ్రఫీ. ఇక 8th క్లాస్ హిస్టరీ సెమ్ 1కి వచ్చేసరికి ఎలా ఎప్పుడు ఎక్కడ ఇది 1వ పాఠ్యాంశంగా ఉంది. 2 వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన, 3 గ్రామీణ ప్రాంతాల పరిపాలన, 4 గిరిజనులు దిక్కులు ఒక స్వర్ణయుగ వీక్షణ, 5 1857 ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు. ఇవి పాఠ్యాంశాలుగా సెమ్ 1లో ఉన్నాయి 8th క్లాస్ హిస్టరీ. ఇక సెమ్ 2లో ఏం పాఠ్యాంశాలు ఉన్నాయో చూద్దాం. ఇక సెమ్ 2 8th క్లాస్ హిస్టరీకి వచ్చేసరికి 6 చేనేత కార్మికులు ఇనుము శుద్ధి చేయువారు కర్మాగార యజమానులు, 7 స్థానికులను నాగరికులుగా చేయుట దేశానికి విద్యను అందించుట, 8 మహిళలు కులాలు సంస్కరణలు, 9 భారత జాతీయ ఉద్యమం 1870 నుండి 1947 వరకు, 10 స్వాతంత్రానంతర భారతదేశం. ఇవి సెమ్ 1 సెమ్ 2 8th క్లాస్ హిస్టరీలో ఉన్న పాఠ్యాంశాలు. 8th క్లాస్ పాలిటీకి వచ్చేసరికి యూనిట్స్ వైజ్ డివైడ్ చేశారండి. అవి మీకు చెప్తాను. 8th క్లాస్ పాలిటీ సోషల్లో సెమ్ 1లో యూనిట్ 1లో ఏంటంటే భారత రాజ్యాంగం లౌకికత్వంలో భాగంగా ఏమేమి పాఠాలు ఉన్నాయి అంటే చాప్టర్ 1 భారత రాజ్యాంగం, చాప్టర్ 2 లౌకికత్వం అవగాహన. నెక్స్ట్ యూనిట్ 2కి వచ్చేసరికి పార్లమెంటు చట్టాలను రూపొందించడం. ఇందులో పాఠ్యాంశాలుగా ఏమున్నాయంటే చాప్టర్ 3 మనకు పార్లమెంటు ఎందుకు అవసరం, చాప్టర్ 4 చట్టాలను అర్థం చేసుకుందాం. ఇక యూనిట్ 3లో న్యాయ వ్యవస్థ. అందులో చాప్టర్ 5గా న్యాయ వ్యవస్థ అనేది ఉంది. దాని తర్వాత ఇక సెమ్ 2 స్టార్ట్ అవుతుంది. చాప్టర్ 6గా మన న్యాయ వ్యవస్థను అర్థం చేసుకుందాం అనేది పాఠ్యాంశంగా ఉంది. ఇక యూనిట్ 4కి వచ్చేసరికి సామాజిక న్యాయం వివక్షత. అందులో పాఠ్యాంశాలుగా చాప్టర్ 7 వివక్షతను అర్థం చేసుకుందాం, చాప్టర్ 8 వివక్షతను ఎదుర్కోవడం. ఇవి పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఇక యూనిట్ 5కి వచ్చేసరికి ప్రభుత్వ ఆర్థిక ఉనికి. అందులో భాగంగా చాప్టర్ 9 ప్రజా సౌకర్యాలు మరియు చాప్టర్ 10 చట్టం సామాజిక న్యాయం. ఇవి పాఠ్యాంశాలుగా ఉన్నాయి.
ఇప్పటి వరకు మనము 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్కి సంబంధించి పరిసరాల విజ్ఞానం, అలాగే 6th, 7th, 8th సంబంధించి సైన్స్ అండ్ సోషల్లో కూడా ఏమేమి పాఠాలు ఉంటాయి అన్నది చూసాం కదండి. ఫర్దర్ వీడియోస్లో మీకు టెట్, డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ యొక్క క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న పాఠాల తాలూకా నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.